డిటిఎఫ్ టీంకి ఏంటంటే మేము బార్వాద్ విలేజ్ ఆఫ్ కోట్పల్లి మండలంలో ఒక రైతు పొలంలో గాంజా మొక్కలు పెంచుతున్నారు అంతర పంట సాగు చేయడానికి చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో నిన్న వికారాబాద్ డిటిఎఫ్ టీంని పంపడం జరిగింది. వాళ్ళతో పాటు సైమల్టేనియస్గా తాండూరు స్టేషన్ సిఐ అండ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకోవడంతో పాటు తాండూరు సిఐ గారు ఏంటంటే కన్సర్న్ ఎంఆర్ఓ టీమ్ కూడా గ్యాదర్ చేసుకుని స్పాట్కి వెళ్ళడం జరిగింది. బార్వాద్ విలేజ్లో ఎర్రోళ్ళపెంటయ్యకు సంబంధించిన పొలంని తనిఖీ చేయగా పొలంలో ఏంటంటే పొలం విస్తీర్ణం ఎంత ఉందంటే పొలము సర్వే నెంబర్ వచ్చేసి 333 ఆఫ్ 50 ఉంది. బార్వాద్ విలేజ్లో 1 ఎకరా 7 గుంటాస్లో ఏంటంటే పొలంలో పత్తి పంటతో పాటు కందితో పాటు సేమ్ గాంజా మొక్కలు పెంచుతున్నారు. మా వాళ్ళు ఏంటంటే మా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే అవి బంతి మొక్కల గాంజా మొక్కలు అనేది వాటి చూస్తే మన పరిణామం తెలుస్తుంది. కన్ఫర్మ్ చేసుకుంటే ఏంటంటే గాంజా మొక్కలు అనేది ఫైండ్ అవుట్ అయింది. పొలం మొత్తం చెక్ చేయడంతో ఏంటంటే టోటల్ 108 గాంజా మొక్కలు దొరికినాయి. వాటిని అన్నిటి ఏంటంటే రూట్స్తో సహా పెగ్లింగ్ చేసేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన ఏంటంటే స్పాట్లో ఎర్రోళ్ళ ప్రభాకర్ని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఎర్రోళ్ళపెంట అయిన పర్సన్ ప్రజెంట్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. అతని త్వరలో అతను కూడా అరెస్ట్ చేస్తాము. నాకు తెలిసి లాస్ట్ 20 yearsలో ఇక్కడ ఈ తాండూరు లిమిట్స్లో ఇంత పెద్ద ఎత్తున దొరకడం అనేది దిస్ ఇస్ ది ఫస్ట్ టైం. ఇక్కడ దొరికిన ఒక మొక్క 2 మొక్కలు దొరికింది తప్ప లాస్ట్ 20 years నుంచి ఈ ఏరియాలో కల్టివేషన్ అనేది కంప్లీట్గా మానేసుకున్నాము. అప్పుడు ఈ గోధుమ కూడా జైలు పిల్ల అనేది దొరికేది. ఇది కంప్లీట్గా బంద్ అయింది. మళ్ళీ మరి ఏ ఉద్దేశం తోటి అంతర పంట సాగు చేసిందో తెలియదు. సో మొత్తానికి ఇది మంచి ఇన్ఫర్మేషన్. నేను మా టీం ఏంటంటే సక్సెస్ఫుల్గా ట్రేస్ అవుట్ చేసి కేసును రిటైర్ చేశారు.